మిత్రులందరికీ స్వాగతం. మాఘపురాణంలో 28వ అధ్యాయం క్రూర కథ. కృష్ణమద మహర్షి జహ్నుమునితో ఇట్లనెను. మాఘమాసమున నదీ ప్రవాహ స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘవ్రతము ఆచరించిన వాని పుణ్యభాగ్యమును వినుము. అట్టివాడు దివ్య విమానమును ఎక్కి పూజ్యుడై తన వంశము వారి అందరినీ ఉద్ధరించుచు పుణ్యలోకమును చేరును. ఈ విషయమును తెలుపు మరి ఒక కథను చెప్పెదను వినుము. పూర్వము ద్వాపరయుగమున విదేహ దేశమున క్రూరయను పేరుగల శూద్ర స్త్రీ ఉండెను. ఆమె యొక్క రైతు భార్య మిక్కిలి కోపము కలది. ఆ దంపతులకు జ్ఞానియగు పుత్రుడు కలడు. అతడు దయావంతుడు, ధర్మాచరణమున అనునిష్టమును కలవాడు. వాని భార్య పతిభక్తి కలిగినది, ఉత్తమురాలు. ఆమెకును ధర్మకార్యములను చేయుట అది ఇష్టము కలదు. బంధువులకు, దీనులకు, అతిథులకు అందరికీ యథాశక్తి సేవ చేయునది. అత్తమామలకెప్పుడు సేవ చేయుచుండెను. క్రూర కోడలిని ఏ దోషము లేకున్నాను నిందించేడిది, కట్టేడిది. అప్పుడు ఆమె భర్తయు కోడలిని హింసించుచుండెను. పాప మామ కోడలు ఇది పూర్వజన్మ కర్మఫలమని తలచి అత్తమామలు పెట్టు హింసలను భరించుచు ఓర్పుతో వినయ విధేయతలతో వారికి యథాశక్తిగా సేవలు చేయుచుండెడిది. ఒకనాడు ఇట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను చూచి క్రూరపుత్రుడు తన తల్లిదండ్రులతో ఇట్లనెను. నాయనా, అమ్మా, నా మాటను వినుడు. నా మాట కీర్తిని కలిగించినది, ధర్మమును సాధించినది. మీకు కోడలిపై కోపమెందులకు, కలహమునకు కారణమేమి? మీ శరీరములకును బాధయు కలిగించు ఈ కోపముతో మీకేమి ప్రయోజనము? సర్వసంపదలను నశింపజేయు కలహమెందులకు? నేను గాని నా భార్య గాని మీకేమి అపకారము చేసితిమి? మీ కోపమునకు కారణమేమియో నాకు కనిపించుటలేదు. పెరిగిన కోపముచే ఆయువు, ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము మున్నగున్నవి నశించును కదా. సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపమును మాని మా యందు దయను చూపి సర్వజన సమ్మతమైన ఓర్పును వహించుడు అని పలికెను. పుత్రుని మాటలు విని క్రూర భర్తతో పాటు మిక్కిలి కోపముతో ఇట్లనెను. మూర్ఖుడా, పొమ్ము, నీవెంత, నీ భార్య ఎంత? తల్లిదండ్రులకిట్లు నీతి బోధన చేయు నిన్ను, నీ భార్యను ఏమి చేసినను తప్పులేదు, మేమేమి చేసినను తప్పులేదు అని పలికి కొడుకును కోడలిని మరలా మాటిమాటికి పలుమార్లు నిష్కారణముగా కొట్టాను. ఇట్లు దెబ్బలు తినుచున్న పుత్రుడు దోషమును చెందెను, కానీ సహజమైన శాంతమును పొందెను. అయ్యో, తల్లిదండ్రులను ద్వేషించుట ఎంత తప్పు! అట్టివారు శాశ్వతముగా నరకమునకు పొందుదురు గదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరొకటి లేదు. స్త్రీకి భర్తను మించిన దైవమును లేదు కదా. విష్ణువుతో సమానమైన, గంగతో సమానమగు తీర్థము లేదు కదా అని తలచెను. భార్యను తగు మాటలతో ఊరడించెను. ఓర్పుగా ఉండమని సమాధానపరిచెను. కోపిష్టియగు క్రూర కోడలిని కొట్టి ఒక గదిలో ఉంచి తలుపులను మూసివేసెను. ఆమె కుమారుడి అకృత్యమును చూచి తల్లినేమియో అనలేక, పితృభక్తి వలన ఏమియో చేయలేక మౌనముగా బాధపడుచు పూర్వము వలనే తల్లిదండ్రులకు సేవ చేయుచుండెను. కోడలు ఆ గదిలో నెల రోజులు అన్నము నీరు లేక ఆ విధముగా నిర్బంధములో ఉండెను. ఇరుగు పొరుగు వారు, బంధువులు, మిత్రులు ఈ పని కూడదని చెప్పినను క్రూర వారి మాటలను వినిపించుకోలేదు. కోడలినే అట్లే నిర్బంధించి పీడించెను. 7వ దినమున కోడలు అన్నము నీరు లేకుండటిచే దుఃఖించి కృశించి మరణించెను. 12వ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలేనని తల్లికి తెలియకుండా తలుపు తెరిచి చూచెను. మరణించిన భార్యను చూచి సంతాపమునంది నిశ్చేష్టుడై ఉండెను. కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టు వల్లే దుఃఖ భారములచే నేలపై పడెను. క్రూర ఆ తలుపులు తెరిచి ఉండుటను గమనించి కోపించెను. మరణించిన కోడలిని దుఃఖ వివసుడైన పుత్రుని చూచెను. ఆశ్చర్యము, ఆమెకును దుఃఖము ఎక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె ఏడ్పును విని అందరూ ఏమి అయినదో
అని చూడవచ్చిరి. విషయం తెలుసుకొని క్రూరను బహువిధములుగా నిందించిరి. కొందరు బంధువుల కోడలి శవమును కొనిపోయి దహనము చేసిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచట ఉండలేక గంగాతీరమును చేరెను. కొంతకాలమునకు శోకభారమును మరణించెను. క్రూర పశ్చాత్తాపము పొందెను. పుత్రశోకమును భరింపలేక చిరకాలము దుఃఖించెను. ఆమె భర్తయు శోకించెను. వారట్లు అధికముగా శోకించుటను చూచి జనులందరూ విచారించిరి. కాని సమయమున విచారించి లాభమేమి? పుత్రశోకమును భరింపలేక నిద్రాహారములు మానిన వారు కొంతకాలమునకు మరణించిరి. యమలోకమును చేరిరి. వారు అసిపత్ర నరకమును చిరకాలము అనుభవించిరి. తరువాత చంపాతీరమున సర్పములై జన్మించిరి. రావి చెట్టు త్వరలో నివసించుచుండెరి. కొంతకాలమునకు ధీరుడు ఉపధీరుడు అను ఇద్దరు సజ్జనులు అచటికి వచ్చిరి. చంపానదిలో మాఘమాస స్నానమును ఆచరించి సర్ప దంపతులున్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణముగా చెప్పుకొనిరి. సర్పదంపతులు శ్రీహరి పూజను చూచుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన వారి పాపములు పోయినవి, పుణ్యము కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్యదేహములను ధరించి వారికై దివ్య విమానము వచ్చెను. శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. జహ్నుముని వర్య, మాఘమాస వ్రతమిట్టిదని ఎంతకాలం చెప్పినను పూర్తి కాదు. ఇంతమందియే మాఘమాస వ్రత మహిమ వలన తరించిరని చెప్పుటకును వీలులేదు. ఎన్నో యుగముల నుండి ఎంతమందియో ఉత్తమములను సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, సర్పములు, వారు వీరనే సర్వప్రాణులను మాఘమాస వ్రతము ఆచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతము ఆచరించినచో చేసిన పాపములు పోయి పుణ్యలోకములు కలుగునని ఎన్ని ఉదాహరణములు చెప్పగలను. ఎన్నయో ఉదాహరణములు ఉన్నవి సుమా అని కృష్ణమద మహాముని జహ్నుమునికి మాఘమాస వ్రత మహిమను వివరించెను. మాఘపురాణమందలి 28వ అధ్యాయం సంపూర్ణం. మరో అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.